పర్మిట్స్ కి కూడా చేస్తున్నారు అసలు. ఎవరైతే జర్మనీకి జాబ్ సీకర్ వీసా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని రీచ్ అవుతారు. ఏ కంట్రీ చూస్ చేసుకుంటే బెటర్ అంటే? ప్రెసెంట్ జాబ్ సీకర్ వీసాకి జర్మనీకి వచ్చేసి కంప్లీట్ గా A to Z. సో సింపుల్ ప్రాసెస్ లో కొంచెం తక్కువ ఖర్చుతో ఆయన జాబ్ కి వెళ్ళడానికి ఇండియా నుంచి జర్మనీ ఒక బ్లాక్ డే కూడా ప్రొవైడ్ చేస్తాం. మంచిగా ఎర్న్ చేయాలి అని అనుకుంటారు. ఏ జాబ్ అని చేసుకోవచ్చు. ఏదైనా స్టూడెంట్ వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, జాబ్ సీకర్ వీసా అంటే విత్ జాబ్ వితౌట్ జాబ్. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మనకు అన్ని వస్తాయి కదా అక్కడ. మనకి పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా కానీ ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ప్రాసెసింగ్ జర్మన్ జాబ్ సీకర్ వీసాకి ఏంటి అంటే, హలో నమస్తే, వెల్కమ్ టు హై టీవీ. ప్రస్తుతం మనతో పాటు వీసా యాక్సెస్ నుంచి జయచంద్ర రెడ్డి గారు ఉన్నారు. వీరితో మాట్లాడి వర్క్ పర్మిట్స్ గురించి, అంటే అక్కడ స్టడీస్ కంప్లీట్ చేసినాక అబ్రాడ్ లో వర్క్ పర్మిట్స్ ఎలా ఉంటున్నాయి, అంటే ఏ కంట్రీలో మంచిగా పర్మిట్స్ అనేవి జరుగుతున్నాయి అనే దాని గురించి తెలుసుకుందాము. నమస్తే అండి జయచంద్ర. నమస్తే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం మీరు స్టూడెంట్ కి ఎలా గైడ్ చేస్తున్నారు, లైక్ లోన్ ప్రాసెస్ లో కావచ్చు అండ్ వర్క్ విషయంలో కావచ్చు. సో అదంతా కాకుండా మీరు వర్క్ పర్మిట్స్ కి కూడా చేస్తున్నారు అసలు స్టూడెంట్? చేస్తున్నామండి. ఒకవేళ అయితే ఇప్పుడు ఏదైనా స్టూడెంట్ వెళ్ళాలి అని అనుకుంటున్నాడు, ఏ కంట్రీ చూస్ చేసుకుంటే బెటర్ అంటారు? అంటే ఒక యాక్సెస్ అనేది ఉంటుంది కదా, లైక్ ఎవరైనా కానీ వెళ్ళి ఈజీగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు అండ్ మంచిగా ఎర్న్ చేయాలి అని అనుకుంటారు. సో అలాంటి కంట్రీ ఏదంటారు అసలు? ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ పర్మిట్ లో టాప్ లో ఉంది జర్మనీ. యా. సో జర్మనీకి వర్క్ పర్మిట్ లో జాబ్ సీకర్ వీసా అని చెప్పేసి జర్మనీ ఆ గవర్నమెంట్ రీసెంట్ గా అనౌన్స్ చేసింది. ద ప్రీవియస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఇండియన్స్ కి 30,000 to 40,000 వీసాస్ మాత్రమే జాబ్ సీకర్ వీసా ఇచ్చేది. ఇప్పుడు ఆ జర్మన్ లో ఇండియన్స్ కి 90,000 వీసాస్ రీసెంట్ గా అప్గ్రేడ్ చేశారు. సో ఈ జాబ్ సీకర్ వీసా అనేది ఎలా ఉంటుంది అంటే, సో ఇక్కడ ఎవరైతే దెన్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్ లైక్ ఇంటర్ బేస్డ్ ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు అక్కడ 1 year జాబ్ సీకర్ వీసాకి అప్లై చేసుకోవచ్చు. దీనికి అయ్యే ఖర్చు లైక్ చాలా మంది జాబ్ వర్క్ పర్మిట్ అన్న జాబ్స్ చాలా హెవీ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటారు. సో ఏంటంటే ప్రెసెంట్ జాబ్ సీకర్ వీసాకి జర్మనీకి వచ్చేసి కంప్లీట్ గా A to Z. అంటే ఇక్కడ జాబ్ సీకర్ వీసా అంటే విత్ జాబ్ వితౌట్ జాబ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఎవరైతే ఈ ఎంప్లాయ్ బేస్డ్ వీసాస్ అప్లై చేసుకుంటారు జాబ్ సీకర్ వీసా, జాబ్ సీకర్ లోనే సీకర్ మీన్స్ అంటే వెతుకులాట. సో అక్కడ క్లియర్ గా ఉంది. సో 1 year గవర్నమెంట్ జర్మనీ వీసా అప్రూవ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న లోకల్ కన్సల్టెన్సీ లేదా అక్కడున్న రిలేటివ్ ఫ్రెండ్స్ ఎవరి ద్వారా సార్ వీళ్ళు ఓన్ గా అక్కడ ఉన్న వీళ్ళ యొక్క రెజ్యూమ్ బేస్ చేసుకొని వీళ్ళ యొక్క ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని జాబ్ అనేది వీళ్ళు సెట్ చేసుకోవాలి. సో మన ఇండియాలో ఎలా సెట్ చేసుకుంటామో అక్కడ వెబ్సైట్ లో సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ దీని యొక్క స్టార్టింగ్ ప్రాసెస్ ఎక్కడ ఉంటుంది అంటే, ఎవరైతే జర్మనీకి జాబ్ సీకర్ వీసా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మమ్మల్ని రీచ్ అవుతాయి. సో అయితే మా గైడెన్స్ లో సో వీళ్ళకి మేము క్లియర్ చెప్తా ఇక్కడ ఎంత అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఎవరైతే వాళ్ళ రెజ్యూమ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వాళ్ళ ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కావాలి. ఇంతకు ముందు ప్రీవియస్ జర్మన్ జాబ్ సీకర్ వీసాకి IELTS జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ. సో ఇప్పుడు జర్మన్ లాంగ్వేజ్ మ్యాండేటరీ కాదు, IELTS కూడా అవసరం లేదు. ఈ రెండు కూడా సింపుల్ ప్రాసెస్ లో కొంచెం తక్కువ ఖర్చుతోటే మనం చాలా ఈజీగా జాబ్స్ తీసుకోవచ్చు అండ్ మంచిగా ఎర్న్ చేయొచ్చు. యా. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మామూలుగా వాళ్ళకి ఎంబసీ పేమెంట్ జర్మనీ గవర్నమెంట్ పే అంతా 15,000 to 20,000 ఎంత ఉందో ఆన్లైన్ పేమెంట్ వాళ్ళు పే చేసేసుకుంటారు. సో ఇక్కడ ప్రాసెసింగ్ జర్మన్ జాబ్ సీకర్ వీసాకి ఏంటి అంటే, ఆయన జాబ్ కి వెళ్ళడానికి ఇండియా నుంచి జర్మనీ ఒక బ్లాక్ డే అకౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఈ బ్లాక్ డే అకౌంట్ అనేది తన అమౌంట్ ఎవరైతే ఎంప్లాయీ ఉన్నారో అయితే సో ఆ పర్సన్ ఆ బ్లాక్ అకౌంట్ లో 9 నుంచి 12 lakhs మధ్య అందులో డిపాజిట్ చేసుకోవాలి. అదొకటి. తర్వాత లాస్ట్ 1 month నుంచి తన యొక్క పర్సనల్ అకౌంట్ లో లేదా తనకి ఫ్యామిలీ అకౌంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టూడెంట్ అనుకోండి, లైక్ అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఒక పేరెంట్స్ కానీ వాళ్ళకంతా ఎవరైతే కోపలు వాళ్ళ అకౌంట్ 10 నుంచి 15 lakhs 1 month నుంచి మెయింటైన్ చేస్తున్నట్టు బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. ఈ 2 బేస్ చేసేసుకున్న తర్వాత మనం వీసాకి జాబ్ సీకర్ వీసాకి ఆన్లైన్ లో అప్లై చేస్తాం. వన్స్ వీసా అప్రూవ్డ్ అయిపోయిన తర్వాత సో తన జర్మనీలోకి ఎంటర్ అయిపోతే విత్ ఇన్ 1 month to 2 months ఎర్లీ జాబ్ కొట్టేసుకుంటే ఓకే. ఇన్ కేస్ జాబ్ రాలేదు, అక్కడ వెళ్ళలేదు, రాకపోతే అక్కడ సర్వేర్ కావడానికి ఎలా. సో ఇక్కడ ఈ బ్లాక్ అకౌంట్ లో ఏదైతే అమౌంట్ ఆల్రెడీ డిపాజిట్ చేశారో ఈ అమౌంట్ ఎవ్రీ మంత్ ఎవరైతే వెళ్ళారో ఈ వీసా హోల్డర్ కి ఎవ్రీ మంత్ అమౌంట్ రిలీజ్ చేస్తూ ఉంటారు జాబ్ వచ్చేంత వరకు. సో 1 year వరకు కూడా అంటే ఈ టైంలో వాళ్ళు ఎనీ జాబ్ ఈ క్యాన్ డూ ఎనీ జాబ్ పార్ట్ టైం జాబ్స్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అంటే కంప్లీట్ గా పర్మనెంట్ జాబ్ వచ్చేంత వరకు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. తను సర్వైవ్ కావడానికి తనకున్న సోర్స్ ని యూజ్ చేసుకొని తను ఉన్న ప్లాన్ చేసి ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. ఇలా పార్ట్ టైం జాబ్స్ చేసుకున్నా గానీ ఆ అకౌంట్ లోంచి మనీ అనేది ఇస్తారా? అట్లా ఉండదు. మనకి ఎప్పుడైతే గవర్నమెంట్ లో మనకి అంటే జాబ్ సీకర్ వీసా నుంచి ఎంట్రీ అయిపోయిన తర్వాత జాబ్ అనేది ఒక కంపెనీ ఆర్గనైజ్ ప్రొవైడ్ చేస్తే అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వీసా అప్డేట్ చేసుకోవాలి.
అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క పోర్టల్లో అప్డేట్ అయిపోయింది అప్ టు 3 to 6 months వరకు కంటిన్యూస్ గా ఈ పే రోల్ మెయింటైన్ చేయాలి. సాలరీ అకౌంట్ లో పడుతున్నట్టు చూపిస్తే అప్పుడు అమౌంట్ అనేది కంప్లీట్ రిలీజ్ అయిపోద్ది. ఇది ఒక వే. సో తర్వాత 1 year జాబ్ రాలేదు, సో 1 year తర్వాత దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు వీసాని అప్ టు 3 years వరకు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అక్కడున్న అంటే ఆ టైంలో మళ్ళీ అగైన్ ఎంబసీ పేమెంట్ ఉంటుంది, అప్పుడు 20,000 30,000 సంథింగ్ ఆ టైంలో అక్కడున్న ఇమిగ్రేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ బేస్ చేసుకొని అమౌంట్ పే మళ్ళీ ఎక్స్టెన్షన్ అవుతుంది వీసా. ఓకే ఓకే. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు, అతనికి పర్మనెంట్ జాబ్ రాలేదు, అప్పుడు కూడా మెయింటెనెన్స్ కోసం రిలీజ్ అవుతుంది అన్నారు కదా, మెయింటెనెన్స్ కోసం రిలీజ్ అవుతుంటుంది. పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నా కానీ ఎవ్రీ మంత్ మెయింటెనెన్స్ కోసం రిలీజ్ అమౌంట్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తాం కదా ఒక 12 months వరకు జాబ్ ఎక్స్టెన్షన్ మళ్ళీ అగైన్ బ్లాక్ డైంగ్ మళ్ళీ డిపాజిట్ చేయాలి. అంటే పర్మనెంట్ జాబ్ రెన్యువల్ చేసినప్పుడల్లా అకౌంట్ లో డిపాజిట్ చేస్తాం. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మనకు అన్ని వస్తాయి కదా అక్కడ, మనకి అకామిడేషన్ కానీ లేదంటే మనకు ఏమైనా లివింగ్ కోసం ఉండేవి, సో అవన్నీ కాక మనకి మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అంటారా జర్మనీ? ది బెస్ట్ ఇప్పుడు ఉన్న వాటిలో ది బెస్ట్ మనకు టాప్ 3 ప్రియారిటీలో ఉన్నది ఉన్న కంట్రీ అంటే ఇప్పుడు జర్మనీ. అంటే మన టెక్నాలజీ బేస్ చేసుకున్నా కానీ జర్మనీ అంటే పాపులేషన్ తక్కువ, కంట్రీ సేఫెస్ట్ కంట్రీ. సో మేజర్ అంటే లాంగ్వేజ్ ఒక్కటే అక్కడ ప్రాబ్లం. ఇప్పుడు కూడా జర్మన్లో అప్ టు 60 to 70% ఇంగ్లీష్ అనేది వెకబులరీలో కంటిన్యూ అవుతున్నారు. సో ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళంటే మనకి ఇండియన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు కంపేర్ టు అదర్ కంట్రీస్ లో, ఇండియన్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు. సో అప్ టు 90,000 అని అప్లై చేసుకుంటే వచ్చేయండి అని చెప్పేసి పిలుస్తున్నారు. సో ప్రాపర్ గైడెన్స్ లెక్క అక్కడ ఆగిపోతున్నారు. సో అక్కడ మేజర్ ఫీల్డ్స్ అంటే సాఫ్ట్వేర్, హోటల్ మేనేజ్మెంట్, నర్సింగ్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఇవి ఇలాంటి వాటిలో కూడా టాప్ మోస్ట్ జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ జయచంద్ర గారు ఫర్ షేరింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్.